హాయ్ హలో వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? చిన్ని స్కూల్కి టైం అవుతుంది, రెడీ అయ్యారా లేదా? బ్రేక్ఫాస్ట్కి ఇవాళ ఏం చేయాలి? అమ్మ నాకు వెజ్ శాండ్విచ్, అమ్మ నాకు చీజ్ శాండ్విచ్. ఇలాంటి డైలాగ్స్ అందరి ఇంట్లో కామనే కదా. సో ఇవాళ చకచక 5 to 10 minutesలో రెడీ అయ్యే వెజ్ శాండ్విచ్ అండ్ ఇంకా చీజ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దామా? ఇలా క్యాప్సికమ్ మరియు టమాటోని సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని సర్కిల్లో కట్ చేసి పెట్టుకోవాలి. 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. వెజ్ శాండ్విచ్కి చిపోటల్ ఆర్ తందూరి మైనీస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. చీజ్ శాండ్విచ్కి ప్లెయిన్ మైనీస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా రెడీలీ అవైలబుల్ చీజ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. స్లైసెస్ లేకపోతే చీజ్ క్యూబ్స్ లేదా మొజరెల్లా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. వెజ్ శాండ్విచ్ పైన బెల్ పెప్పర్, క్యాప్సికమ్, టమాటో, కుకుంబర్, ఆనియన్ ఇలా ఏ వెజిటేబుల్స్ అయినా నీట్గా కట్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫైనల్గా టేస్ట్ కోసం వెజ్ శాండ్విచ్ పైన చిల్లీ ఫ్లేక్స్, చీజ్ శాండ్విచ్ పైన ఆరిగానో వేసుకోవాలి. పిల్లలకి గార్లిక్ ఇష్టం ఉంటే సన్నగా తరిగిన గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. శాండ్విచ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ మల్టీపర్పస్ సీజనింగ్ వేసుకోవాలి. బటర్ వేసుకొని పైన బ్రెడ్ స్లైసెస్తో ఇలా కవర్ చేసి శాండ్విచ్ మేకర్లో గ్రిల్ చేసుకోవాలి. ఈ శాండ్విచ్ మేకర్ ఆన్ చేసుకుంటే ఫస్ట్ రెడ్ లైట్ వస్తుంది, ప్రీ హీట్ అయ్యాక గ్రీన్ లైట్ వస్తుంది. అప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఇలా పెట్టి లిడ్ క్లోజ్ చేసుకుంటే 1 minute గ్రిల్ అవుతాయి. మీకు ఇంకా డిఫరెంట్ రెసిపీ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు నచ్చిన రెసిపీ చూస్ చేసుకోవచ్చు. ఇవి గ్రిల్ అయిపోయాయి కదా, వీటిని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది. ఇంట్లోనే పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి, స్నాక్స్కి హెల్దీ అండ్ టేస్టీ శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా చాలా తక్కువ టైంలో. సో నెక్స్ట్ టైం మీ పిల్లలు మారం చేస్తే ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాదు ఈ వీడియో ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.